ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం మహాభారతంలోని చిన్న కథలు చెప్పుకుంటూ ఉన్నాం. ఏదైనా ఇంకొక కథ చెప్పండి. అరణ్య పర్వంలో చాలా కథలు వస్తాయి జయ. అరణ్య పర్వంలో ఒకసారి పాండవులు అరణ్యంలో ఉన్నప్పుడు, వాళ్ళంతా అడవుల్లో ఉన్నారు కదా, ఉన్నప్పుడు ఈయన మన మార్కండేయ మహాముని, మార్కండేయుడు అంటే తెలిసిందే కదా మనకి, శివభక్తుడు, చిరంజీవిగా వరం పొందినవాడు. ఆయన ఇప్పటికీ జీవించే ఉన్నారు ఎక్కడున్నారు. మార్కండేయ ఆయుష్ అంటారు. మార్కండేయ ఆయుష్ అంటే ఇక ఎప్పటికీ ఉండిపోవటం అనమాట. ఆయన చిరంజీవి అయిన మార్కండేయుడు వీళ్ళని పాండవుల్ని చూడడానికి వచ్చాడు. ఆయన అడవిలోకి వచ్చాడు, వీళ్ళు ఉన్నారని తెలిసి, ఆయన వస్తున్నాడని తెలిసి వీళ్ళే ఎదురుకుండా వెళ్ళి వాళ్ళు కానీ ఆయన కానీ నమస్కారాలు చేసి తీసుకొచ్చుకున్నారు. ఆశ్రమంలో కాళ్ళు కడిగిన నీళ్ళు ఎత్తిని చల్లుకున్నారు. ఆయనకి అర్ఘ్యం అన్ని ఇచ్చారు, మంచినీళ్ళు ఆహారం సమర్పించి చుట్టూతా కూర్చుని ఆయనతో రకరకాల మాటలు, ఇలా కష్టాలు వచ్చినాయి, ఇలాంటి ఇబ్బందులు వచ్చినాయి చెప్పుకున్నారు. చెప్పుకుంటే ఆయన చెప్పాడు, నాయన ధర్మాత్ములకి, ధర్మం మీద నిలబడే ప్రతివాడికి కష్టం వస్తుంది. ఇంతకంటే ఎక్కువ కష్టాల పాలైన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఏకపత్ని వ్రతుడైన శ్రీరామచంద్రుడు, ఆడిన మాట తప్పనివాడు, తండ్రి మాట జవదాటని వాడైనా రామచంద్రుడికి ఎన్ని కష్టాలు వచ్చాయి. మరి ఆయన ఎంత శ్రమ పడ్డాడు. సర్వం సహా చక్రవర్తి కావలసిన వాడు అడవులు పాలైపోయి, ఆ అడవిలో ఎంతెంతమందినో ఎన్ని రకాలుగానో ఇదయ్యి ఎంతోమందిని ఎదుర్కొని, భార్యను పోగొట్టుకుని సంపాదించుకోవటం కోసం మనుషులు లేక వానర్ల సహాయం పొంది ఎంతో కష్టపడ్డాడు. కానీ అంతిమ విజయం ధర్మాంది. నలచక్రవర్తి, దమయంతి స్వయంవరం, ఆ కథ అంతా చెప్పాడు. చెప్పాక సరే, ఇంకా ఇవాళ ఇలా అన్ని కథలు విన్నాక వీళ్ళు అడిగారు, ఈయన ధర్మరాజు అడిగాడట, మీరు చిరంజీవి అని మాకు తెలుసు, మీలాగా ఇంకా చిరంజీవులు ఇంత దీర్ఘాయువు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన నవ్వుతూ చెప్పాడు, ఉన్నారు చాలామందే. ఆ ఉన్న వాళ్ళల్లో ఒక ఆయన్ని నేను స్వయంగా కలిశాను. ఆయన ఎవరంటే పూర్వం ఇంద్రద్యుమ్నుడనే చక్రవర్తి. ఇంద్రద్యుమ్నుడు ఎన్ని యాగాలు, ఎన్ని హోమాలు చేశాడో, ఎంత దానపరుడో, ఎంత ధర్మాత్ముడో. ఆయన చేసిన దానాలు, ఆయన చేసిన ధర్మాలు, ఆయన రాజ్యం చేసిన విధానము అమోఘమైంది. అయితే కాలం తీరాక అందరిలాగానే మానవ సహజమైన మరణం ఆయనకి వచ్చింది. అయితే మానవ సహజ మరణం లభించిన తర్వాత ఆయన స్వర్గాన్ని చేరాడు. ఎన్నేళ్ళో స్వర్గంలో ఉన్నాడు. ఉంటే ఏమైందట, దేవతలు లెక్క రాస్తారట, మీ పుణ్యం అయిపోయిందండి, ఇక మీరు భూలోకానికి వెళ్ళాలి అని చెప్పారు. అప్పుడు ఆయన తనకి ఇంకా పుణ్యబలం ఉందేమో తెలుసుకోవాలనుకున్నాడు. ఆయన భూలోకానికి తిరిగి వస్తున్నాడు. నేను ఎదురుపడ్డాను. మార్కండేయుడు అనమాట ఇంద్రద్యుమ్నుడికి ఎదురుపడ్డాడు. అప్పుడు ఆయన నాకు నమస్కరించి, అయ్యా స్వామి, మీకు నేను తెలుసా? నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా భూమి మీద గనక ఉంటే, నువ్వు తెలిసిన వాళ్ళు, అప్పుడు నువ్వు మళ్ళీ స్వర్గానికి రావచ్చు అనే మాట మీద ఆయన్ని భూలోకానికి పంపారు. ఓహో, నీ పేరు ఉండాలి భూమిలోకంలో, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండాలి. మీకు నేను తెలుసా అని అడిగాడు. ఏమో నాకు గుర్తులేదు అని చెప్పాను. నేను ఎంతో కాలం నుంచి తీర్థయాత్రలు చేస్తున్నా, తపస్సులు తీర్థయాత్రలతో విపరీతంగా అలసిపోయినా, నేను కొంత రెస్ట్ తీసుకోవడానికి భూలోకంలోకి వెళ్తున్నా, కాబట్టి నాకు జ్ఞాపకం లేదంటే ఆయన నన్ను బతిమలాడాడు. ఎవరైనా మీకంటే ముందు నుంచి జీవించి ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు తెలుసా అంటే, అప్పుడు హిమాలయాల్లో ఒక మర్రి చెట్టు మీద ఉన్నటువంటి ప్రావారకర్ణం అనే పేరున్న ఒక గుడ్లగూబ, ఆ గుడ్లగూబ నాకంటే ముందుది, నా చిన్నప్పటికే అది ఉంది అని నేను చెప్తే, మీరు నాతో రండి, మిమ్మల్ని గుర్తుపడుతుంది కదా, అప్పుడు నా పేరు అడుగుతాను అని చెప్పి నాతో పాటు, అంటే మార్కండేయ మహాముని, ఇంద్రద్యుమ్న మహారాజు ఇద్దరు కలిసి హిమాలయాల్లో ఉన్న ఒక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళారు. ముసీలిది పరమ వృద్ధు అయినటువంటి ఆ గుడ్లగూబ పేరు ప్రావారకర్ణం. అది బయటకు వచ్చింది. గుడ్లగూబ తెలుసు కదా, ఆవులు, ఆ బయటకు వచ్చింది. అప్పుడు మహర్షిని చూసి నమస్కారం చేసింది, పలకరించుకున్నారు. నువ్వు ఇంకా జీవించే ఉన్నావా, మీరు ఇంకా తిరుగుతున్నారా మాట్లాడుకున్నాక, అమ్మా ఈ ప్రావారకర్ణం, నా పేరు ఇంద్రద్యుమ్నుడు, నా పేరు ఎప్పుడైనా నువ్వు విన్నావా అని అడిగారు. అని అడిగితే, నాకు తెలియదండి, కానీ ఇక్కడ కొంత దూరంలో ఒక చెరువు ఉంది, దాని పేరు ఇంద్రద్యుమ్న సరస్సు. ఆ సరస్సు తీరంలో నాడీజంగుడు అనే నాకంటే పెద్దదైన ఒక కొంగ ఉంది. నాడీజంగుడు. ఆ నాడీజంగుడిని అడిగితే ఏమైనా తెలియచ్చండి
మీరు నాకు తెలీదు, కానీ ఇలాంటి పేరున్న ఒక సరోవర తీరాన ఉన్న కొంగ మాత్రం నాకు తెలుసు. అక్కడి నుంచి మేమిద్దరం మళ్ళీ బయలుదేరి ఆ ఇంద్రద్యుమ్న సరోవరం ఉన్న దగ్గరికి వెళ్ళాం. వెళ్తే నాడీజంగుడు పరమ వృద్ధు అయినటువంటి కొంగ. ఆ కొంగ ఏం చెప్పింది, నాకు ఇంద్రద్యుమ్నుడు తెలియదండి, నేను ఎప్పటి నుంచో ఇక్కడున్నా, ఈ సరస్సు పేరే ఇంద్రద్యుమ్నం. అయితే ఈ సరస్సులో నాకంటే ముందు వీళ్ళు చూడు, ఈయన పేరుని మన మార్కండేయుడి కంటే ముందున్న గుడ్లగూబ, ఆ గుడ్లగూబ కంటే ముందున్నటువంటి కొంగ, ఆ కొంగ కంటే ముందున్న ఒక తాబేలుందట. ఆ ఇంద్రద్యుమ్న సరస్సులో అకూపారం అనే పేరున్న ఒక వృద్ధ తాబేలుంది, దానికి తెలిసి ఉండొచ్చు అని చెప్పింది. అప్పుడు వీళ్ళు వెళ్ళి మన మార్కండేయ మహాముని, ఈ ఇంద్రద్యుమ్న మహారాజు ఆ అకూపారాన్ని పిలిస్తే అకూపారం అలా బలాపల నుంచి బయటకు వచ్చింది. ముసలిది కదా, నిదానంగా నీళ్ళలో నుంచి బయటకు వచ్చి ఆ మొహం పెట్టుకొచ్చింది. నువ్వు ఇంద్రద్యుమ్న చక్రవర్తి పేరు, మహారాజు పేరు విన్నావా, ఆయన నీకు తెలుసా అని అడిగితే బొటబొటా కళ్ళ నీళ్లు కార్చిందట. ఆ తాబేలు కార్చి, మహానుభావుడు ఆయన 1000 యజ్ఞాలు చేసి 1000 యూపస్తంభాలు నాటించాడు. యూపస్తంభం అంటే యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞం తాలూకు దీన్ని ఒక స్తంభాన్ని నాటుతారు, యూపస్తంభం అంటారు. ఈ యూపస్తంభాల ప్రస్తావన మనకి ఎక్కడ కనపడుతుందంటే రఘువంశ మహాకావ్యంలో దిలీప మహారాజు వెళ్తుంటే తన పూర్వీకులు వేసిన యూపస్తంభాలు చూస్తూ వెళ్ళాడని రాస్తారు. ఆయన ఋష్యాశ్రమానికి వెళ్తూ మరి అక్కడక్కడ కనపడుతున్న యూపస్తంభాలు తన పూర్వీకులు యజ్ఞం చేస్తే యూపస్తంభాన్ని నాటుతారు. ఆ యూపస్తంభాలు 1000 యజ్ఞాలు చేసి 1000 యూపస్తంభాలు నాటించాడు. ఆయన దానం చేసినటువంటి గోవులు కదలికల వల్ల ఈ గుంటపడి నీళ్లు నిలిచినాయి. అదే ఈ సరోవరం, నేను ఇందులోనే జీవించుకున్నాను. ఇది ఇంద్రద్యుమ్న మహారాజు దానం చేసిన గోవుల గిట్టల వల్ల ఏర్పడిన కూపం ఇది. ఎట్లా మర్చిపోతాను, మహానుభావుడు. ఆయన వల్ల నేను ఇన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాను. ఆనంగానే స్వర్గం నుంచి దేవదూతలు వచ్చారు. ఈయన్ని మళ్ళీ స్వర్గానికి, మళ్ళీ మన పేరు తెలిసిన వాడు భూమి మీద ఉన్నంత కాలం మనకు స్వర్గవాసం లభిస్తుంది. మనకు కూడా ఉందరమ్మగారు, ఎవరికైనాను మన పేరు తెలిసిన వాడు ఉండాలంటే, మన పేరుని చేసేవాడు ఉండాలి. మనం ఎన్ని మంచి పనులు చేయాలి, అది కదా ప్రధానం, అది కదా ప్రధానం కదా. అవునండి, ఎంత పురాతనమైన వాడినైనా ఇప్పుడు అప్పుడెప్పుడో ఎవరో రాజు చాళుక్యుడు ఆయన కట్టాడు, చాళుక్య భీముడు కట్టాడు గుడి, ఇంకా స్వర్గవాసం ఉంది ఆయనకి. అంతే. 2000 సంవత్సరాల నాటి ఇది దేవాలయం, 8000 సంవత్సరాల నాటి దేవాలయాలు ఫలానా రాజులు కట్టారంటే ఆ వంశం స్వర్గవాసం చేస్తుంది. అది పోదుగా. ఇది మధ్యలో వచ్చిన దౌర్భాగ్యపు మందంతా ఏం చేశారు, ఆ దేవాలయాలు లేవు, ఆ శాసనాలు లేవు, ఏమీ ధ్వంసం చేశారు దౌర్భాగ్యులు. దాంతో వాడి పేరు మనం తలుచుకునే అవకాశం లేకుండా పోయింది. వస్తువు ఉంది, విషయం ఏదో ఉంది, అక్కడ ఏదో గుడి గోపురం, ఆ కట్టించిన వాడెవడో ఆయన ఏదో రాశాడు కదా. ఇప్పుడు గుర్తొచ్చింది చెప్తా. 12 బోయకొట్టములని ఒక పుస్తకం చదివాను నేను. దాని రివ్యూ ఒక 5 పేజీలో 6 పేజీలో జస్ట్ ప్రీవ్యూ లాంటిది చదివాను, ఒక 15 పేజీలు. ఆ పుస్తకం కోసం వెంపర్లాడిపోయి వెతికి 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 చివరికి సాధించేదాన్ని. అది పండరంగడి అద్దంకి శాసనం అని ఒక శాసనాన్ని చూసి రాయబడింది. ఆ శాసనంలో ఎక్కడో ఒక చోట వేయబడిన రాయి అద్దంకిలో వేయబడింది. పండరంగడు అనే ఒక రాజు కొన్ని వాక్యాలను పట్టుకుని ఇంతలా పుస్తకం రాశారు జయ. ఇప్పుడు ఎప్పటికీ పండరంగుడు అంతే కదా, స్వర్గవాసిగానే ఉంటాడు కదా. అవునా, అతని వంశం వాళ్ళందరూ ఉంటారు. మన పేరు నిలిచిపోయేంత మంచి పని చేయాలి. నేల మీద రాసి పోయేది కాదు, రాతి మీద రాయబడింది. ఓ మాన్యుమెంట్, ఓ గుర్తు, ఓ జీవితాన్ని నిలబెట్టడం, ఓ స్కూలు, ఓ దేవాలయం, ఓ సత్రం ఉపయోగపడేవి కదా. సంవత్సరాల తరబడి ఉపయోగపడేవి, చాలా జీవితాలు నిలబెట్టే అవకాశం ఉన్నవి. అలాంటి పని చేస్తే స్వర్గవాసం లభిస్తుంది. మార్కండేయ మహాముని కంటే ముందు వాడైన ఇంద్రద్యుమ్నుడి గురించి ఆయనే స్వయంగా పాండవులకు చెప్పాడు. ఇలాంటి పని చెయ్యాలి. ఈ రాజసూయ యాగాలు, అశ్వమేధ యాగాలు, 1000 యజ్ఞాలు, 100, 100 యజ్ఞాలు చేసిన వాళ్ళు ఎంతమంది కథలు చదువుతాం జయ. అవునండి, ఎంతమంది పేర్లు తలుచుకుంటాం. అలాగే మన చరిత్రలో కూడా అద్భుతమైన మహారాజులు, ఎన్నో దానాలు చేసిన జమీందారులు, దేవాలయాలు కట్టించిన వాళ్ళు, గుళ్ళు బళ్ళు, అక్కడి నుంచి ఊర్లలో చెరువులు,
వాళ్ళ పేరు ఉండిపోతుంది కదా, వాళ్ళకి శాశ్వత స్వర్గవాసం లభిస్తుంది ఆయన, నీ పేరు నిలిచే పని చేయమని మార్కండేయ మహాముని ధర్మరాజాదులకి తెలియజేశారు. ఈ కథ వాళ్ళకి తెలియజేసేది కాదు, మనం తెలుసుకునేది. మనం Correct అండి. తెలుసుకునేది. ఒక జీవితాన్ని నిలబెట్టే పని చేయండి, పడగొట్టే పని చేసి పాపిష్టి తిట్లు తిట్టించుకోకుండా ఉమ్. మంచి మాట్లాడించుకుంటే స్వర్గవాసం సంగతి ఎట్లా ఉన్నా భూమి మీదే మన స్వర్గాన్ని చూడగలుగుతాం. ఖచ్చితంగా అండి. నమస్తే. నమస్తే జయ.